శని భగవానుడు ప్రతి మనిషి జీవితంలో కనీసం కొన్ని గడియలైనా సంచారం చేస్తాడు. అది విధాత సృష్టి చేసేటప్పుడు శనితో ఒప్పందం. అలా ఆ పండితుడికి శని సమీపించే గడియలు వస్తున్నాయి. ఇంట్లో ఉంటే ఏమి జరిగి కుటుంబ సభ్యులు బాధపడాల్సి వస్తుందేమో అని, అది ఏ రూపంలో ఉంటుందో ఏమో అని కుటుంబానికి దూరంగా ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఒక చెట్టు కింద మౌనంగా కూర్చున్నాడు. ఆకలి వేస్తే తినడానికి కొంత భోజనం మూట తెచ్చుకున్నాడు. ఆ మూటను చెట్టు కొమ్మకి తగిలించి ధ్యానంలో కూర్చున్నాడు. మనిషికి కాలం అనుకూలించకపోయినప్పుడు మౌనంగా ధ్యానం, దైవ ధ్యానం చేసుకోవాలి. సంపద ఐశ్వర్యం ఉన్నప్పుడు దానం చేసుకోవాలి అనేది పెద్దలు చెప్పి ఉన్నారు కదా. అందుకే ఆ పండితుడు చెట్టు కింద ధ్యానంలో శని ప్రవేశించే గడియల కోసం చూస్తున్నాడు. ఇంతలో ఆ దేశపు రాజుభటులు గుర్రాలు దౌడు తీస్తూ వస్తున్నాయి. ఇక్కడ చెట్టు కింద మనిషిని చెట్టు కొమ్మకి తగిలించిన సద్ది మూటను చూసి, అరే ఇతనే ఉన్నట్లు ఉంది, మన రాజావారి నగలు దొంగతనం చేసిన మనిషి. దొంగతనం చేసి అడవిలోని ఇలాంటి నిర్మానుష్య ప్రాంతంలో దాక్కుని కూర్చున్నాడు. ఆ చెట్టు కొమ్మకి తగిలించిన మూట బంగారు నగలు అయి ఉంటాయి చూడండి అనగానే భటులు మూట విప్పి చూడగానే భోజనం బదులు హారాలు, నగలు, దగదగమనే రత్నాలు, వజ్రాలు కనిపించాయి ఆ భటులకి. వెంటనే ఆ పండితుణ్ణి బంధించి భటులు రాజస్థానానికి తీసుకుని పోయి రాజు ముందు నిలబెట్టారు. జరిగింది అంతా చెప్పి మూట విప్పి చూశారు. అది సద్ది భోజనం. రాజు భటులను మందలించాడు. ఏది నగలో ఏది భోజనం మూట తెలియదా అని ప్రశ్నించాడు. కొయ్యో ముర్రో లేదు మహారాజా, మేము చూసినప్పుడు అవి అలానే ఉన్నాయి అన్నారు. అంతా మౌనంగా చూస్తున్న పండితుడు, మహారాజా జరిగింది నేను చెబుతాను అని జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఆ శని కొన్ని గడియలు అయినా మనల్ని పడుతుంది. అప్పుడు లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు భ్రమ కలుగుతుంది. నాకు విషయం తెలిసే నేను మౌనంగా ధ్యానం చేసుకుంటున్నాను. ఆ శని వదిలిపోగానే నగల మూట భోజనం మూటగా మారింది. శని ఆవహించినప్పుడు మనిషి సంయమనం, సహనం, ఓర్పు వహించాలి. ఆ సమయంలో మనం కొంచెం తొందరపడినా అది గొప్ప రాద్ధాంతం అవుతుంది. తాడు పామవుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. కష్టాలు నిష్కారణంగా బాధిస్తాయి. మనం అన్నా అది పెద్ద తప్పుగా పరిగణించబడుతుంది. శని పట్టినప్పుడు ఆయన అన్ని గుణపాఠాలు నేర్పుతాడు. అనుభవం జీవితం చూపుతాడు. మనం న్యాయంగా ధర్మంగా ఉంటే మనకు మంచి చేసిపోతాడు. అలా శని భగవానుడి సంచారం ప్రతి మనిషి జీవితాన్ని ఒక కుదుపుతుంది. అసలు శని సంచారం లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. కనీసం కొన్ని గడియలైనా ఉండాల్సిందే. సర్వే జన సుఖినో భవంతు.